వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 రాస్తున్న రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ విద్యార్థులకు ఎస్ఎస్సి బోర్డ్ హాల్ టికెట్స్ రిలీజ్కి సంబంధించి ఒక చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చింది. దాని వివరాలు ఈ వీడియోలో మీకు అందిస్తా. అంతకన్నా ముందు మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఇక ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డ్ హాల్ టికెట్స్ని ఈ నెల అంటే ఫిబ్రవరి 29న రిలీజ్ చేయబోతున్నట్లు తెలియజేసింది. ఒకవేళ ఫిబ్రవరి 29న ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే నెక్స్ట్ డే అంటే మార్చి 1న హాల్ టికెట్స్ని రిలీజ్ చేస్తాము అని ఎస్ఎస్సి బోర్డ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ తెలియజేసింది. దీని ప్రకారం మన హాల్ టికెట్స్ ఫిబ్రవరి 29నే లేకపోతే ఇన్ కేస్ మార్చి 1న రిలీజ్ అవుతాయి. అయితే ఈ హాల్ టికెట్స్ ఫస్ట్ స్కూల్స్కి అందుబాటులో రావడం జరుగుతుంది. అంటే 29న మనం ఆన్లైన్ నుంచి హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోలేము. ఫస్ట్గా ఈ హాల్ టికెట్స్ని మీ స్కూల్స్కి పంపించడం జరుగుతుంది. స్కూల్లో హాల్ టికెట్స్ అనేవి 29న లేక మార్చి 1న అందుబాటులోకి ఉంటాయి. ఆ తర్వాత ఒక 2 రోజుల గ్యాప్ తర్వాత అంటే మార్చి 4 నుంచి ఖచ్చితంగా మార్చి 4 నుంచి మీరు హాల్ టికెట్స్ని ఆన్లైన్లో అంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీ యొక్క హాల్ టికెట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అనేది ఫర్దర్ వీడియోలో మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు ఏంటంటే మనకు ఫిబ్రవరి 29న హాల్ టికెట్స్ అనేవి అందుబాటులోకి వస్తాయి. ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే మార్చి 1న ఎస్ఎస్సి బోర్డు ఈ హాల్ టికెట్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ హాల్ టికెట్స్ మొదటగా స్కూల్స్లో అందుబాటులోకి వస్తాయి. మన హాల్ టికెట్స్ని స్కూల్కి వెళ్ళి మనం తీసుకోవచ్చు. ఎవరైతే రెగ్యులర్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క స్కూల్లో మీ హాల్ టికెట్స్ని తీసుకునే అవకాశం ఉంది. సో అలాగని సప్లిమెంటరీలో రాస్తున్నటువంటి విద్యార్థులు కూడా మీ యొక్క పాత స్కూల్కి వెళ్ళి మీ హాల్ టికెట్స్ని తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీ స్కూల్ అనేది వెళ్ళడం మీకు పాసిబుల్ కాకపోతే ఒక 2 నుంచి 3 రోజులు కనుక వెయిట్ చేసినట్లయితే మీరు స్వయంగా ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి కొంచెం టైం అనేది పడుతుంది. ఇక హాల్ టికెట్స్ని మనం మార్చి 17, మార్చి 18న కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. యాక్చువల్గా ఏంటంటే ఎగ్జామ్ హాల్లో మీరు వెళ్ళటానికి హాల్ టికెట్ అనేది కావాలి. సో కాబట్టి ఒక రోజు ముందు కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఈ హాల్ టికెట్స్ విషయం పక్కన పెట్టినట్లయితే చాలామంది విద్యార్థులు అడుగుతున్నటువంటి ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ లేక డౌట్ ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దానికి సంబంధించి నెక్స్ట్ వీడియో నుంచి మీకు కంటిన్యూగా వీడియోస్ అనేవి ఉంటాయి. ఇక ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఇది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.